హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో ఐపాక్ టీమ్ ఎవరిది? ఐ మీన్ వాళ్ళు ఎవరికి పొలిటికల్ స్ట్రాటజీస్ గాని ఎవరికి ఇస్తారని ఆంధ్ర రాష్ట్రంలో అడిగితే గనక అది ఫస్ట్ ఫార్‌మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికే వాళ్ళు పనిచేస్తారని మనందరికీ తెలుసు. ఏదైతే 2019కి ముందో ఏదైతే ఐపాక్ టీమ్‌తో ఒక ఇంటరాక్షన్ అనేది అయిందో జగన్మోహన్ రెడ్డి గారికి. సో అప్పుడు పీకే ప్రశాంత్ కిషోర్ గారు అప్పుడు మొత్తం ఆయన ఆధ్వర్యంలో మొత్తం పొలిటికల్ స్ట్రాటజీస్ గాని అయన్నీ యూజ్ చేసేటోళ్ళు. ఇంకోటేంటంటే 2019లో పీకే ప్రశాంత్ కిషోర్ గారు ఎవరైతే ఉన్నారో సిఫాలజిస్ట్, ఆయన ఒక బాగా పనిచేశారో, మంచిగా పనిచేశారని చెప్పొచ్చు ఐపాక్ టీమ్‌కి. ఏదైతే ఎలాంటి స్ట్రాటజీస్ ఇవ్వాలి, అది ఇచ్చిన స్ట్రాటజీస్ అన్నీ నిజంగా సక్సెస్ అయినాయి అని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన పొలిటికల్ స్ట్రాటజీస్ ఏదైతే ఉన్నాయో. సో నెక్స్ట్ 2019 తర్వాత కొన్ని ప్రశాంత్ కిషోర్ గారు నిజంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు కాబట్టి, అది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చక, లేపోతే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఏదైనా డిస్టర్బెన్స్ జరగక, ఏదైనా ట్రాన్సాక్షన్ అటు ఇటు అవ్వక వీళ్ళిద్దరూ దూరం అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఐపాక్ టీమ్‌కి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి రిషిరాజ్ గారు అనేది బయటికి రావడం జరిగింది. రిషిరాజ్ గారు పొలిటికల్ స్ట్రాటజీస్ కానీ ఎలా యూజ్ చేయాలి, ఇంకోటేంటంటే కొన్ని వైజాగ్‌లో ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ఉందో, అక్కడ ఐపాక్ టీమ్ దింపి ఏదైతే ఆంట్రప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో, చదువుకున్నోళ్ళు వచ్చారో ఆంట్రప్రెన్యూర్స్ అని చెప్పేసి మనం సోషల్ మీడియాలో బాగా పోర్ట్రేట్ చేయడం గానీ, మార్కెటింగ్ గానీ, ఇంకోటేంటంటే సోషల్ మీడియా మేనేజ్మెంట్ గానీ, ఇలాంటి మొత్తం ఐపాక్ టీమ్ అనేది ఇదే జరిగిద్దనమాట. ఈవెన్ ఐపాక్ టీమ్‌లో మీరు చూసినట్లయితే చాలామంది ఏమనుకుంటారంటే ఐపాక్ టీమ్ అనేది సర్వీస్ చేసిద్ది అది ఇది అని అంటారు. కానీ ఐపాక్ టీమ్ అనేది సర్వీస్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారికి సర్వీస్ ఎవరు చేస్తారంటే థర్డ్ పార్టీ వాళ్ళు చేస్తారు. ఈ మాట ఎవరు చెప్పలేదు. మన ఆరామ్ హసన్ గారే చెప్పడం జరిగింది. సో ఐపాక్ టీమ్ అనేది ఓన్లీ పొలిటికల్ స్ట్రాటజీస్ ఒక్కటే, ఇంకేం చేయదు. పొలిటికల్ స్ట్రాటజీస్ ఒకటి, మార్కెటింగ్ అనేది, సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది. సో ఇలాంటి మెయిన్ వాళ్ళ ఇయన్నీ పొలిటికల్ ఈవెన్ ఐపాక్ టీమ్ వాళ్ళు చేస్తారు. ఈవెన్ సిద్ధం అనే ఒక పేరు కూడా ఐపాక్ టీమ్ వాళ్ళే పెట్టడం జరిగింది. ఏదైతే ఐపాక్ టీమ్‌లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఎలక్షన్ అయిన తర్వాత సెల్ఫీ తీశారో ఐపాక్ టీమ్‌తో కలవడం జరిగింది. నెక్స్ట్ మేమే బాగా విన్ అవుతాం, మెజారిటీగా మేమే వస్తాం, మేమే సీఎం అవుతాం. ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, సెల్ఫీ తీసుకున్న తర్వాత ఎక్కడైతే ఐపాక్ టీమ్ ఉందో, గతంలో ఎవరైతే మన ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, సోషల్ మీడియాలో గాని మేము ట్రోల్స్ చేసామో ఆ వ్యక్తులే ఉన్నారు. సో అలాంటి టీమ్‌ని జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డిగా నమ్మారు. ఎందుకంటే ఇప్పుడు ఐపాక్ టీమ్ ఎందుకు టాపిక్ వచ్చిందంటే, ముందు మీకే చెప్తాను. గుడ్డిగా నమ్మారు. ఈవెన్ ఐపాక్ టీమోళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు సర్వేస్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు బ్లైండ్‌గా ఫిక్స్ అయ్యారు. నేను మళ్ళీ అధికారంలోకి వస్తానని చెప్పి. కాకపోతే ఇదే ఐపాక్ టీమ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రిపోర్ట్ పంపినా గాని ఇక్కడ తారుమారయ్యేది. సకల శాఖ మంత్రి గాని, వేరే జగన్మోహన్ రెడ్డి గారి పీఏ గాని, పర్సనల్ పీఏని వీళ్ళు తారుమారు చేసేవారు. ఇంకోటేంటంటే ఐపాక్ కాకుండా ట్రంప్, అవినాష్ గారి టీమ్ ఉండేది, ఇంకో టీమ్. అది పర్సనల్ టీమ్ అనమాట. సో వాళ్ళు గూడా తెచ్చిన రిపోర్టు తారుమారు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో దాన్ని బట్టే అలాంటి ఈక్వేషన్సే ఉన్నాయి గాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఉన్నారు. నెక్స్ట్ ఓడిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు టాపిక్ ఎందుకొచ్చిందంటే ఐపాక్ టీమ్‌తో, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సంక్రాంతి తర్వాత మళ్ళీ ప్రజల్లోనే ఉంటాను, మళ్ళీ ప్రజల్లోనే కలుస్తాను, కార్యకర్తలను కలుస్తాను, పబ్లిక్‌ని కలుస్తాను, అందరికి అపాయింట్మెంట్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రావడం జరిగింది. ముందుకొచ్చిన తర్వాత మళ్ళీ ఐపాక్ టీమ్‌తో జగన్మోహన్ రెడ్డి గారు అగ్రీమెంట్ చేయడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు చాలామంది నాయకులు పెద్ద స్థాయి టాప్ 10లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలుగా దగ్గరున్న ఏదైతే టాప్ 10లో ఉన్నారో, సో వాళ్ళు కూడా ఐపాక్ టీమ్‌ని మళ్ళీ వాళ్ళతో అగ్రీమెంట్ చేయించుకోవడం, వాళ్ళు కూడా ఇష్టం లేనట్టుగానే చాలామంది చెప్పడం జరిగింది. నేను మాట్లాడాను పెద్దోళ్ళతో. సో, మళ్ళీ ఐపాక్ టీమ్ ఎందుకొస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళనే ఎందుకు నమ్ముతున్నారు. ఇంకోటేంటంటే రిషిరాజు గారు మళ్ళీ దాన్ని టేకప్ చేస్తారు. రిషిరాజు గారే ఉన్నారు అక్కడ మళ్ళీ. సో మళ్ళీ ఐపాక్ టీమ్‌లో సోషల్ మీడియా మేనేజ్మెంట్ గాని, మార్కెటింగ్ గాని, ఏదైతే సభలు గాని మొత్తం వీళ్ళే ఒక పేరు పెట్టడం జరుగుతుంది. ఈవెన్ గతంలో మనం చూసాం 'బాదుడే బాదుడే' అని చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అదొకటి. సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకొస్తానంటే ఏదో ఒక పేరు పెట్టి ఆ సభలనేది పెట్టడం జరుగుతుంది. సో మళ్ళీ ఐపాక్ టీమ్ అనేది గుడ్డిగా నమ్మడం అది ఎంతవరకు కరెక్ట్? అది మీరే వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలే ఆలోచించాలి. ఎందుకంటే గతంలో ఐపాక్ టీమ్‌నే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణమని ఒక టాక్ వినిపించింది. మళ్ళీ అదే ఐపాక్ టీమ్‌తో లింక్ పెట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూసుకున్నా గాని వైఎస్ఆర్‌సీపీ పోస్ట్‌లు ఇనాక్టివ్‌గా ఉంది. మెజారిటీ ఆఫ్ ది ఇనాక్టివ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక పోస్ట్ పెట్టడానికన్నా భయపడుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఐపాక్ టీమ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏ ఐడీతో క్రియేట్ చేస్తారు, ఏమేమి క్రియేట్ చేస్తారు, ఇంకా వాళ్ళ ఇష్టం వైఎస్ఆర్‌సీపీ అని పెట్టేస్తారు. మొత్తం ఏదో గ్రాఫిక్స్ ఏస్తారు, ఏదో మాట్లాడనేస్తారు. ఈవెన్ ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి ఏఐతో కూడా మాట్లాడిస్తారు. ఎందుకంటే అది ఎవరైనా కేస్ ఇసినా గాని ఐపాక్‌ని తోసేయొచ్చు.
వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఎవరైనా కేసు వేసినా కానీ ఐపాక్ మీద కావచ్చు. ఈవెన్ ఏఐతో మాట్లాడించడం కానీ ఇలాంటి స్ట్రాటజీస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇదే ఐపాక్ టీమ్ వాళ్ళు. సో మీరు ఒకసారి ఏం జరిగిద్దని చూద్దాం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్‌ని గుడ్డిగా నమ్మారు కాబట్టి ఇప్పుడు కూడా నిజంగా బ్లైండ్‌గా నమ్మారనుకోవచ్చు. మళ్ళీ వాళ్ళ చేతుల్లోనే అప్పచెప్పారనేది. సో తెలుస్తుంది మనకి. ఇప్పుడు బ్లైండ్‌గా నమ్మారు కాబట్టి చాలామంది వైఎస్ఆర్‌సీపీలు అసంతృప్తితో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన మళ్ళీ ఐపాక్ టీమ్‌ని దింపడం అనేది. సో వేచి చూద్దాం. అండ్ వీళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేస్తారో. ఇంకోటేంటే ఎలాంటి ట్రోల్ మెటీరియల్స్‌ని మార్కెట్‌లో వదులుతారు. గతంలో మనం చూసాం 'ఐ కెన్ షీ' అనేది ఒక అబ్బాయి పాన్ పరాగ్ తింటూ చెప్పాడు గాని, ఇంకొక మహిళ కాంట్రోవర్సీగా మాట్లాడడం గాని. సో వీళ్ళందరూ ఐపాక్ టీమ్ అది పొలిటికల్ స్ట్రాటజీ. అండ్ ఇప్పుడు వీళ్ళు వచ్చాక ఇంకేమైనా మంచిగా ఏదైనా స్ట్రాటజీస్ యూజ్ చేస్తారా? ఇంకేమైనా ట్రోల్స్ అవుతారా? ఇంకేమైనా మంచి కంటెంట్ చూసి నిజం ఉన్నది ఉన్నట్టు ప్రజలకు తీసుకెళ్తారా? ఇది బాగా ఓన్ చేసుకుంటారా అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.